ఆమెకు అండగా సీఎం. వీధి వ్యాపారి కుమారికి రేవంత్ అభయం. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ను అక్కడి నుంచి తొలగించాలన్న పోలీసులు. మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం. ఆమె హోటల్ తొలగింపునకు చంద్రబాబే కారణమని వికృత ప్రచారానికి దిగిన వైసీపీ. నా ఓటు ఎప్పటి నుంచో టీడీపీకే కుమారి. ఈలదో లొల్లి పేపర్ది. ఈయనదో లొల్లిది ఆంధ్రజ్యోతి. ఏడా ఆయన వైసీపీ అని టీడీపీ అని టీడీపీ అని రాసిండేట. ఆ మొన్నటిదాకా వైసీపీ ఆమె ఏదో పాపము ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ అయినా మీకు ₹1 కోటి ఇల్లు ఉందట కదా అంటే లేదు మాకు ఆ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఒకటే ఉందని అంటే కథం ఆమెకు వైసీపీ స్టాంప్ వేసారు. ఇంకొక దగ్గరికి పోయినప్పుడే లేదు నన్ను నా ఓటు టీడీపీకైనా ఏదో చెప్పినట్టుంది. ఇప్పుడు అది మళ్ళా వార్త. పాపం ఆమెకి ఎందుకు రాజకీయాలు రుద్దుతారు అన్యాయంగా? ఏదో ఆమె వ్యాపారము ఆమె చేసుకుంటున్నది. ఎంత విచిత్రం అంటే అబ్బా ఆమెకి ఎన్ని వేలు సంపాదిస్తుందో, ఎన్ని కోట్లు సంపాదిస్తుందో ఒకసారి ఆ కష్టం మీరు పడితే తెలుస్తుండే. ఒక మహిళగా ఆమె ఇంట్లో వంట వండి ఆ కుటుంబాన్ని చూస్తూ మొత్తం ఆ వంట చేసిన ఆ సామాన్ మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఆమె అందరికీ వడ్డిస్తూ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆమె పడుతున్న కష్టాన్ని మనం చూడాలి. ఆమె ఎంత సంపాదిస్తుంది, ఎంత వస్తుంది, 200 తీసుకుంటుందా, 300. ఆమె పడ్డ కష్టాన్ని ఎవడు గుర్తించేది? సో మొత్తానికి ఆమె ఈ ఐటీసీ కోహినూర్ దగ్గర మైండ్ స్పేస్ దగ్గర ఒక చిన్న స్టాల్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నది. స్టాల్ అంటే రోడ్ సైడ్ ఫుడ్. సో ఆమె ట్రెండింగ్లో ఉన్నది సోషల్ మీడియాలో. సో ఆమె జనం ఎక్కువగా రావడం వల్ల లేదు ఈ ఛానల్స్ అన్ని ఎక్కువగా రావడం, జనాలు అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా ఆగి చూసి వెళ్తుండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందుల సమస్యలు తలెత్తినాయి. అసలు యాక్చువల్గా ఏంటంటే ఎన్ని రోజులు ఉంటుంది అప్పుడు ఆ మధ్య ఏదో లుల్లుమాల ఏదో ఓపెన్ చేసిరు కదా, మరి అప్పుడు పెద్ద లొల్లి అయింది కదా, మరి అది క్లోజ్ చేసిరా? ఇప్పుడు ఎవడన్నా పోతుండే ఆడికి? పోయినాడు అసలే పోడు. ఏదో 4 రోజులు 5 రోజులు ఒక నెల రోజులు ఒక హడావుడి ఉంటుంది, ఆ తర్వాత కామ్ అయిపోతుంది కదా. ఇంత పేషెన్స్ కూడా లేదా? రోడ్డు పక్కన చిన్న ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ట్రాఫిక్ ఇబ్బందుల పేరుతో ఆమె ఫుడ్ స్టాల్ను వేరే చోటుకు మార్చాలంటూ పోలీసులు ఆదేశించగా ఆ అవసరం లేదని ఉన్న చోటే నడుపుకోవచ్చని సీఎం అభయం ఇచ్చినట్లు ఆయన పీఆర్ఓ అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు. ఆమె ఫుడ్ స్టాల్ను మార్చాలి అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా డీజీపీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులకు రేవంత్ సూచించారని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రజాపాలన అంటే ఔత్సాహిక వ్యాపారులకు వెన్నుదన్నుగా ఉండడమే అని, త్వరలో సీఎంఓ నుంచి ఎవరో ఒకరు అక్కడికి వచ్చి కలుస్తారని, ముఖ్యమంత్రి వెళ్తాడని చర్చ జరుగుతూ ఉన్నది. సంతోషమే. సో ఇట్లా ఇది జరిగింది. పాపం ఆమె ఏమంటుంది, ఆ రోజు పాప ఆడ వెహికల్ వచ్చిందట, 50,000 రూపాయల ఫుడ్ అట తీసుకుపోయింది మళ్ళీ రిటర్న్. మరి ఏం చేయాలి ఆమె పాపం చెప్పండి? ఇప్పుడు ఆమె ఫుడ్ ఆల్రెడీ తెచ్చినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు సరే అమ్మ ఇవాళ నడిపి రేపు చూద్దామనన్నా చెప్పాలి కదా. ఇప్పుడు ఆమె 50,000 రూపాయలు ఆ రోజు నష్టపోయినట్టే కదా. ఇది అన్యాయం కదా. అండ్ ఇంకొకటి గవర్నమెంట్ ఇప్పుడు ఈమెకు ఆమెకి న్యాయం చేయడం ద్వారా మొత్తం స్ట్రీట్ ఫుడ్ నడుపుకునే వాళ్ళకో లేకపోతే స్ట్రీట్ వెండర్స్కో అందరికీ న్యాయం చేసినట్టు కాదు. చాలా చోట్ల రకరకాల కారణాలతో వాళ్ళని ఎత్తేస్తున్నారు లోకల్గా ఉన్న అధికారులు. వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి. అవసరమైతే దీని మీద ఒక రివ్యూ పెట్టండి. ఒకవేళ తక్షణం తప్పదు వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి చూపించే ప్రయత్నం చేయండి. ఇంకొక అడ్డాను ఇంకొక ప్లేస్లో చూపించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కుమారి ఆంటీకి ఒక్కరికి చేస్తే మొత్తం స్ట్రీట్ వెండర్స్కి మిగతా వాళ్ళకి చేసినట్టు కాదు కదా. ఎంతోమంది సఫర్ అవుతున్నారు, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మంచి నిర్ణయమే, ఎవరు కాదనట్లేదు. మీరు ఆ రకంగా రెస్పాండ్ అవ్వడం అన్నది ముఖ్యమంత్రి కార్యాలయము ఎంత లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నదన్నది అర్థమవుతున్నది. ప్రతి విషయం పైన ఆలోచిస్తున్నది అర్థమవుతున్నది.